ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. గౌతమాన్వయ సంజాతం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం గైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొందుం వేండా మనమే మదిళరంగర్ కట్టినం மெய்த்தகஜலினைக்கி ஒற்ற திருமாலை பாடும் சீய தொண்டரடிப்படி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమద్ కృష్ణ సమాపాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. శ్రీమద్ గౌతమ వంశనాయకమణేర్గోపాల సూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మ నిగమాంతార్థం సుశీలం సదా. సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి తొండరడిపడి ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. మన పూర్వాచార్యులందరూ కూడా తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని ఎవరు సేవించరో వారికి తిరుమాల్ అని పేరు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు యొక్క తత్వము పూర్తిగా తెలియదు అని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అలా పూర్వాచార్యులు చెప్పిన విధంగానే అత్యద్భుతంగా ఆ పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా ఆళ్వార్లు మనకి ప్రకటింపచేస్తున్నారు. ఆ పరమాత్మ యొక్క వైభవాతిశయాన్ని మనకి ఒక్కొక్క పాసురంలో అద్వితీయంగా మనకి అనుభవింపచేస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆ పాసురాలు ఇప్పటి వరకు 21 పాసురాలు మనం సేవించాం. క్రిందటి పాసురంలో పెరుమాళ్ళు మన కోసం శ్రీరంగంలో శయనించి ఉన్నారు. ఆ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని పరిచ్ఛేదించి మనం అనుభవించలేము. అంటే ఆ పెరుమాళ్ళ యొక్క వైభవానికి హద్దు ఇంత అని మనం చెప్పలేము, మనసుతో కూడా దాన్ని తలచలేము అని అప్పటి వరకు అనాది కాలంగా పెరుమాళ్ళ యొక్క కైంకర్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ మనసు ఒక్కసారిగా పెరుమాళ్ళని సేవించి శ్రీరంగాన్ని చేరి శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ శ్రీరంగనాథుడిని సేవించిన తర్వాత ఆ వైభవాన్ని, ఆ సౌందర్యాతిశయాన్ని, కళ్యాణ గుణాతిశయాన్ని, స్వరూపాతిశయాన్ని అంతటినీ కూడా సేవించిన ఆ మనసుకి ఆళ్వార్లు చెప్తున్నారు, ఓ మనసా, ఓ నా మనసా, నీ సొల్లాయ్ నువ్వే చెప్పు. పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని పరిచ్ఛేదించి దానికి ఒక హద్దు పెట్టి మనం పెరుమాళ్ళ వైభవాన్ని మనం సేవించగలమా అంటున్నారు. ఎలాంటి పెరుమాళ్ళు? అణీనార్ సెంబనాయ అరువరై అనయ కోయిల్ మణియనార్ కిడంద వార్తై అంటే ఒక ఎర్రటి స్పృహణీయమైనటువంటి బంగారు ముద్దని ఒక కొండగా చేస్తే ఆ కొండ చూడటానికి, ఆ పర్వతం చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందో అలాంటి కోయిల్, అలాంటి శ్రీరంగంలో ప్రణవాకారం కలిగినటువంటి ఆ విమానంలో వేయించేసి కోయిలాళ్వార్లో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళని సేవిస్తే ఆ మనసా, ఆ వైభవానికి హద్దు కట్టగలమా? ఆ మనసు ఆ పరమాత్మ మీద నుండి పక్కకి మరల్చగలమా? ఎలా పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు? ఆ బంగారపు విమానంలో, ఆ బంగారపు ప్రణవాకార విమానంలో ఒక ఇంద్రనీలమణిని పొదిగితే ఎంత భోగ్యంగా ఉంటుందో అంత భోగ్యాతిశయంగా రంగనాథుడు శయనించి మనకి కటాక్షిస్తూ ఉంటే అలా సేవించినటువంటి ఆ పరమాత్మ వైభవానికి హద్దు పెట్టగలమా? మాటలతో చెప్పలేకపోవచ్చు, మాటలతో లెక్క కట్టలేకపోవచ్చు, మనసుతో ఊహించవచ్చు కదా, అలా కూడా ఊహించలేము. నువ్వే ఆలోచించి చూడు మనసా అని క్రిందటి పాసురంలో ఆ పరమాత్మ యొక్క వైభవానికి హద్దు కట్టలేము అని మనసుకి చెప్పారు ఆళ్వార్లు క్రిందటి పాసురంలో. అత్యద్భుతంగా ఒక 3 పాసురాల్లో తమ మనసుకే చెప్పుకుంటున్నారు ఆళ్వార్లు. 21వ పాసురంలో తమ మనసుకు సమాధానం పరుచుకుంటున్నారు. ఇంకా తనివి తీరక 22వ పాసురంలో కూడా ఆ మనసుతోనే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆ పరమాత్మ వైభవం పోనీ మనసులో ఊహించలేకపోయినా ఆ వైభవాన్నంతటినీ కూడా ఒక పాసురంలో చెప్పచ్చు కదా ఆళ్వారే అని తమ మనసు ఆళ్వారిని ప్రశ్నిస్తే
అలా కూడా ఒక పాసురంలో పరమాత్మ వైభవాన్ని ఇమిడిచి మనం చెప్పలేము అనేటటువంటి ఒక గొప్ప భావనని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఆ పాసురం యొక్క విశేషాలని యథావకాశంగా సేవించే ప్రయత్నం చేద్దాం. 22ాం పాటు 22వ పాసురంలో అవతారిక పేసి ఇత్యాది నినైక్కవన్నాదాగిల్ మనసుతో తలంచడానికి అనువైనటువంటి విషయం కాకపోయినా, అంటే మనసుతో పెరుమాళ్ళ యొక్క వైభవం ఇంతటిది అని మనం ఊహించలేకపోయినా, వాయి విట్టు పేసలామాయన్న మనసు అంటోందట ఆళ్వార్లతోటి, ఓ ఆళ్వారే మనసుతోటి మీరు ఇంత పెరుమాళ్ళ యొక్క వైభవం ఇంత అని చెప్పకపోయారు. పెరుమాళ్ళు నోరు ప్రసాదించారు కదా, ఆ నోటితోటి పెరుమాళ్ళ వైభవం ఇంతటిది అని ఒక చక్కగా ఒక పాసురంలోనో ఒక మాటలోనో చెప్పచ్చు కదండి. వాయి విట్టు పేసలామం, నోరు తెరిచి ఆ వైభవాన్ని చెప్పచ్చు కదా అంటోందట ఆళ్వార్ల యొక్క మనసు ఆళ్వార్లతోటి. మనః పూర్వః వాగ్ ఉత్తరః అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏదైనా విషయం మనం చెప్పాలి అంటే ముందు ఆ విషయం గురించి చక్కటి భావన మనసులో కలగాలి. ఇప్పుడు ఎవరి గురించి అయినా ఒక విషయం చెప్పాలంటే వారి పట్ల అది వాగ్ రూపంలో ఎప్పుడొస్తుంది అంటే మనసులో ఒక చక్కటి భావన కలిగితే అది శబ్ద తరంగాల రూపంలో బయటికి వాగ్ రూపంలో వస్తుంది. కాబట్టి మనఃపూర్వః, ముందు మనస్సులో చక్కటి భావన కలగాలి కదా. మనసులో పెరుమాళ్ళ వైభవం ఇంతటిది అని మనకి మనసుకు తెలియాలి కదా. ఆ తర్వాత అది ఒక పాసురం రూపంలోనో లేకపోతే ఒక స్తోత్రం రూపంలోనో ఒక స్తుతి రూపంలోనో అది బయటికి మాటగా వస్తుంది అని ఉపనిషత్తులు చెప్పాయి. ముందు భగవంతుని యొక్క ఆ వైభవాన్ని నీ మనసుకు పట్టించుకోవాలి. మనసుకు పట్టించుకుంటే మనసు ఆ వైభవానికి అలవాటు పడితే ఆ వైభవం యొక్క రుచిని మనసు పరిపూర్ణంగా అనుభవిస్తే అప్పుడు అవి స్తోత్రాల రూపంలోనో పాసురాల రూపంలోనో బయటికి ప్రవహిస్తాయి అని ఉపనిషత్తు చెప్పింది. అందుకని అంటోందట. కాబట్టి అంటున్నారు ఆళ్వార్లు, మనస్సాలే పరిచేదిక్కవన్నాద విషయత్తై పాసురమిట్టు ముడిక్కపోమో. అయ్యో ఓ మనసా, పిచ్చి మనసా, నువ్వేమిటి ఒక మాట పలికి పరమాత్మ వైభవాన్ని ఒక పాసురంలో ఇమిడిచేసి ఒక పాసురంలో ఆయన వైభవం అంతా చెప్పేయచ్చు అంటున్నావే, ఎంత వెర్రిదానివి నువ్వు. మనసుతోనే ఇంతది అని చెప్పలేనటువంటి ఆ విషయాన్ని ఒక పాసురంలో ఇమిడ్చి చెప్పగలమా? మనస్సాలే పరిచేదిక్కవన్నాద విషయత్తై, మనసుతోటి ఇంతటిది అని చెప్పలేనటువంటి ఆ విషయాన్ని పాసురమిట్టు ముడిక్కపోము, ఒక పాసురంలో ఆ విషయాన్నంతటినీ కూడా మనం చెప్పగలమా? చెప్పలేము కదా అని ఆళ్వార్లు సమాధానపరుస్తున్నారు మనసుని ఈ పాసురంలో. పేసలామెంగిర అరివు కేట్ట నెంజే సొల్లా ఎన్గిరార్, అలా చెప్పడానికి కూడా అవధి లేనటువంటి వైభవం, ఒక విషయం ఒక మాటలో ఆయన వైభవాన్ని అంతటినీ కూడా చెప్పేయగలమా? చెప్పలేము అని తమ మనసుకి నీ సొల్లాయ్, నువ్వే ఆలోచించి చూడు. అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆ స్వామి యొక్క ఆ కళ్యాణ గుణాలని, ఆ సౌందర్యాతిశయాన్ని, ఆ స్వరూప వైభవాన్ని అంతటినీ కూడా ఒక్క మాటలో చెప్పేయగలమా? ఒక్క పాసురంలో మనం చెప్పేయగలమా? నీవే ఆలోచించి చూడు అని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఒకసారి పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని పాసురాన్ని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పేసిత్తే పేసలల్లాల్ పేసలల్లాల్ பெருமை ஒன்று உணரலாகாது, ஆசற்றார் தங்கட்கல்லால் அரியலாவுன் மல்லன் மாசத்தார் மாசற்றார்
மனத்துள்ளானை வணங்கினாம் இருப்பதல்லால் பேசத்தானாவதுண்டோ பேதை நெஞ்சே நீ சொல்லாய். பேதை நெஞ்சே நீ சொல்லாய். பேசிற்றே பேசலல்லால் பெருமை ஒன்று உணரலாகாது. ஆசற்றார் தங்கட்கல்லால் அறியலாவானுமல்லன். மாசற்றார் மனத்துளானை வணங்கினாம் இருப்பதல்லால் பேசத்தானாவதுண்டோ பேதை நெஞ்சே நீ சொல்லாய். తొండరడిపొడియాళ్వార్ తిరువడిగలే శరణం. అత్యద్భుతంగా మళ్ళీ మనసుతోనే మాట్లాడుతున్నారు. పేదే నెంజే, ఓ జ్ఞానం లేనటువంటి ఓ పిచ్చి మనసా, ఏమనుకుంటున్నావు? భగవంతుని యొక్క వైభవాన్ని ఒక పాసురంలో ఇమిడ్చి చెప్పగలమా? ఒక మాటలో ఆ వైభవాన్ని అంతటినీ కూడా చెప్పాలని ఊగిసలాడుతున్నావు, ఉత్సాహపడుతున్నావు. నీ పిచ్చి కానీ ఆ భగవంతుని యొక్క వైభవాన్ని ఒక మాటలో కానీ ఒక పాసురంలో కానీ ఇమిడ్చి చెప్పలేనటువంటి వైభవం కలిగినటువంటి వాడు ఆ స్వామి అనేటటువంటి విషయంలో సందర్భంలో పేదై నెంజే, ఓ నా జ్ఞానం లేనటువంటి మనసా, పెరుమాళ్ల వైభవం అనంతమైనటువంటిది, పెరుమాళ్ల వైభవం ఆపరిచిన్నమైనటువంటిది అనేటటువంటి జ్ఞానం లేనటువంటి ఓ మనసా, పేసిస్తే పలికిన విషయాన్నే పేసలల్లాల్ పలకడం తప్ప, పేసల్ అల్లాల్ పలకడం తప్ప, పెరుమై గొప్పదనం ఒండ్రుం కొంచెము కూడా ఉణరలాగాదు, తెలియడం సాధ్యం కాదు. అంటే మన పూర్వులు వేదములు ఉపనిషత్తులు అవన్నీ కూడా పరమాత్మ వైభవాన్ని చెప్పి ఉన్నాయి. అవి తెలుసుకొని అవి ఎలా చెప్పాయో, ఆ వేదాలు ఉపనిషత్తులు పరమాత్మ యొక్క వైభవాన్ని ఎలా చెప్పాయో అలా తెలుసుకొని అలా పలకడం తప్ప, మనంతట మనము మన సాధనం చేసి పరమాత్మ యొక్క వైభవం ఇంతటిది అని మనం తెలుసుకుందాము అని ప్రయత్నిస్తే మనకి అందనటువంటి వైభవము మన పూర్వులు ఆళ్వార్లు ఆచార్యులు పరమాత్మని అనుభవించి మనకి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా వాగ్ రూపంలో, స్తోత్రాల రూపంలో, ప్రబంధాల రూపంలో, శ్లోకాల రూపంలో మనకి అనుగ్రహించి ఉన్నారు కదా. అవి చదివి అవి అధ్యయనం చేసి పరమాత్మ వైభవం తెలుసుకోవడమే తప్ప, వారు పలికినట్టుగా మనం పలకడమే తప్ప, ఆ భగవంతుని యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందాము, మన ప్రయత్నంతో మనం తెలుసుకుందాము, మన మనసుతోటి మనం తెలుసుకుందాము అంటే అది కొంచెం కూడా తెలియడానికి సాధ్యం కాదు. పెరుమై భగవంతుని యొక్క గొప్పదనం ఒండ్రు కొంచెం కూడా ఉణరలాగాదు, తెలియడం సాధ్యం కాదు అంటున్నారు. మరి అసలు భగవంతుని యొక్క వైభవం అసలు తెలియటమే సాధ్యం కాదు అంటే ఆ భగవంతుని యొక్క వైభవమే మరుగున పడిపోతుంది కదండి. అసలు భగవంతుడికి వైభవమే లేదు అనేటటువంటి భావన కలుగుతుంది అంటే అలా కాదు. మన ప్రయత్నంతో మనం తెలుసుకోలేము. ఆయన వైభవం తెలిసినటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఆసు అత్తార్ తంగట్కు అల్లాన్. ఆసు అంటే దోషము లేని వారికి తప్ప అరియల్ ఆవాను మల్లాల్. అరియలావాను మల్లన్. అరియల్ ఆవాను అల్లన్. తెలియడానికి సాధ్యం కాని వాడిగా ఉన్నాడు. అంటే దోషాలు ఉన్నటువంటి వారికి పెరుమాళ్ళ యొక్క వైభవం తెలియదు, కానీ ఆ దోషాలు లేనటువంటి వారికి పరమాత్మ యొక్క వైభవం పరిపూర్ణంగా తెలుస్తుందండి అంటున్నారు. మా సత్తార్ అంటే మళ్ళీ మాసు అన్నా దోషమే, ఆసు అన్నా దోషమే. మా సత్తార్ అంటే మళ్ళీ దోషరహితులైనటువంటి వారికి మనత్తుళ్ళానే, వారి మనసులో నిత్య నివాసం చేసేటటువంటి వాణిని ఆ పరమాత్మ ఎక్కడ వేంచేసి ఉంటాడు అంటే దోషమేమీ కూడా లేనటువంటి వారి యొక్క హృదయాల్లో పరమాత్మ వేంచేసి ఉంటాడు. అలా వేంచేసి ఉన్నటువంటి పరమాత్మకి వణంగినా నిరుపదల్లాల్. మనం ఏం చేసినా కూడా
మనం వ్యర్థ ప్రయత్నం, ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకొని ఆయనను సేవిస్తాను అని ఆలోచించడము వ్యర్థమైనటువంటి ప్రయత్నము. మన పూర్వాచార్యులు చెప్పినటువంటి విధంగా ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకొని, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి విధంగా ఆయన వైభవాన్ని తెలుసుకొని, ఆయనకి కైంకర్యం, ఆయన పట్ల దాసోహం వణంగినా మిరుప్పదల్లాల్, ఆయన పట్ల కైంకర్యం చేస్తూ మనసులో ఆనందించడం తప్ప మరొక విషయం, మరొక పని మనం చేయడానికి అర్హత కలిగినటువంటి వారం కాదు. ఇంకొక పని చేయడానికి కుదరనటువంటి వారు. మనం సాధన చేసి పెరుమాళ్ళ వైభవం తెలుసుకుందాం అనేటటువంటి ప్రయత్నం చేయకుండా వేదాలు, ఉపనిషత్తులు, చక్కటి దోషాలు లేనటువంటి మహనీయులందరూ కూడా పెరుమాళ్ళ వైభవాన్ని అనుగ్రహిస్తే ఆ పెరుమాళ్ళ వైభవాన్ని అంతటినీ కూడా చక్కగా తెలుసుకొని మనసంతా కూడా ఆ వైభవాన్ని నింపుకొని ఆయనకి సర్వవిధ కైంకర్యాలన్నింటినీ కూడా చేస్తూ సమర్పిస్తూ ఆనందించడం తప్ప పేసత్తానావదుండో. ఆయన గొప్పతనాన్ని మన వాక్కులతోటి పలకడం సాధ్యమా? నావదుండో సాధ్యమా? నీ సొల్లాయ్ ఓ మనసా ఏదైనంజే, నీ సొల్లాయ్ జ్ఞానం లేనటువంటి ఓ మనసా నువ్వే చెప్పు. ఇలా భగవంతుని యొక్క వైభవము ఒక పాసురంలోనో, ఒక ఉక్తిగానో, ఒక స్తోత్రంగానో, ఒక శ్లోకంగానో భగవంతుని యొక్క వైభవాన్ని నువ్వే అంటే పూర్వులు చెప్పినటువంటి విధంగా కాకుండా నువ్వే దాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని చెప్తాను అనడం సాధ్యమవుతుందా? నువ్వే ఆలోచించి చూడు అని తమ మనసుకి సమాధానం పరుచుకుంటున్నారు ఆళ్వార్లు. అంటే భగవంతుని యొక్క వైభవం మనం సాధన చేస్తే తెలిసేటటువంటిది కాదు. మన పూర్వులు, మన వేదములు, ఉపనిషత్తుల్లో, ఆ పురాణాలలో, ఇతిహాస పురాణాలలో మన మహర్షులు, మన ఆళ్వార్లు, మన పూర్వాచార్యులు ఆ వైభవాన్నంతటినీ కూడా తెలుసుకున్నవారు. ఆ తెలుసుకున్నటువంటి వారు అనుగ్రహించినటువంటి ఆ వైభవాన్ని మనం మనసులో ధ్యానించి మనసులో నింపుకొని పరమాత్మకి కైంకర్యం చేయడమే ఉత్తమమైనటువంటి మార్గము అంటున్నారు. అదేమిటండి, ఒకరికి వైభవం తెలుస్తుంది, ఒకరికి వైభవం తెలియదు అంటే ఆ భగవద్ వైభవంలో ఏమన్నా అంటే అధికార యోగ్యం కలిగి ఉందా? ఏమన్నా కావాలా ఆ వైభవం తెలుసుకోవాలి అంటే? మహర్షులకి ఎందుకు ఆ వైభవం తెలిసింది? మనకెందుకు ఆళ్వార్లకి పూర్వాచారులకి ఆ వైభవం ఎందుకు తెలిసింది? మనకెందుకు తెలియట్లేదు పరమాత్మ వైభవం? ఈ పక్షపాతం ఎందుకండి అంటే అది పరమాత్మ వైభవంలో ఉండేటటువంటి లోటు కాదు, మనలో ఉండేటటువంటి లోటు. ఆళ్వార్లు, పూర్వాచార్యులు, మహర్షులు, వేదములు, ఉపనిషత్తులు అవన్నీ కూడా ఎలాంటివి అంటే ఆసు అట్రార్, దోషము లేనటువంటివి. మాసు అట్రార్, దోషమే లేనటువంటివి. కాబట్టి వారు దోషము లేనటువంటి వారు కాబట్టి వారు శుద్ధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు కాబట్టి వారికి పరమాత్మ వైభవం అనేటటువంటిది పరమాత్మ కటాక్షం వల్ల అవగతమైందే తప్ప మనకెందుకు అవగతం కావట్లేదు అంటే మనం దోషాలు కలిగినటువంటి వారం కాబట్టి మనకి పరమాత్మ యొక్క వైభవం మనసుతో కూడా తలవడానికి సాధ్యం అవ్వడం లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. పేదైనంజే జ్ఞానము లేనటువంటి ఓ మనసా పేసిస్తే పేసలల్లార్, పలికిన విషయాన్నే పలకడం తప్ప పెరుమై ఒండ్రు ఉణరలాగాదు. ఆ భగవంతుని యొక్క పెరుమై గొప్పతనాన్ని ఒండ్రు కొంచెము కూడా ఉణరలాగాదు, తెలియడం సాధ్యం కాదు. ఆ సత్తార్ తంగట్కల్లాల్ అరియలావాను మల్లన్ అంటే ఆసట్రా తంగట్ కల్లాన్ అంటే దోషము లేనటువంటి వారు అరియల్ ఆవాను మల్లన్ తెలియడానికి వారికి తప్ప మిగతా ఎవరికి కూడా భగవంతుని యొక్క వైభవం తెలియడానికి సాధ్యం కాదు. మా సత్తార్ మనత్తుళ్ళానై దోషము లేనటువంటి వారి యొక్క హృదయముల్లో నిత్య నివాసం చేసేటటువంటి ఆ శ్రీయపతికి వణంగినా మిరుప్పదల్లాల్, ఆయనకి సర్వవిధ కైంకర్యములు చేయడం తప్ప పేసత్తానావదుండో, ఆయన యొక్క వైభవాన్ని వాకులతో చెప్పడం సాధ్యమవుతుందా? పేదైనంజే నీ సొల్లాయ్ ఓ నా మనసా నువ్వే ఆలోచించి చూడు అని ఆళ్వార్లు ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. பேசித்தே பேசலல்லார் உக்தி பிராகிருத விஷயங்களை పేసుగిరదిల్లేయో ఎన్నా. అదేమిటండి అలా చెప్తున్నారు?
మన నోటితోటి అన్ని విషయాలు చెప్పగలుగుతున్నాం కదా. అన్ని విషయాలు, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలని చూడండి, ఒక భావన, ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కదా. ఒకరి పట్ల మనకి ప్రేమ ఉన్నా, ఒకరి పట్ల మనకి ఆ ఆప్యాయత, ఆదరణ ఉన్నా కూడా అవన్నీ చక్కగా మనం మాటలలో ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కదా. భగవంతుని విషయంలో ఎందుకు చెప్పలేకపోతున్నాం? అలా అంటారేమిటి ఆళ్వారే అని కనుక లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఉక్తి ప్రాకృత విషయంగళే పేసుగిరదల్లయో, ప్రాకృతమైనటువంటి విషయం, ఈ లోకంలో ఉండేటటువంటి విషయాల పట్ల మాటలు చక్కగా మాట్లాడగలుగుతున్నాం కదా అని అంటే అవి పరిచ్ఛిన్నమాగయ్యాలే. అవన్నీ కూడా పరిమితి కలిగినటువంటి, ఒక హద్దు కలిగినటువంటి వైభవం కలిగినటువంటివి. ఇప్పుడు మన బంధువుల పట్ల ప్రేమ అది కొంతవరకే ఉంటుంది, ఒక వస్తువుల పట్ల ప్రేమ అది కొంతవరకే ఉంటుంది. మరి పరమాత్మ పట్ల ప్రేమ ఎలా ఉంటుంది, పరమాత్మ వైభవం ఎలా ఉంటుంది అంటే ఇది అపరిచ్ఛిన్నమాగయ్యాలే పేసవన్నాదు. పరమాత్మ యొక్క వైభవం అపరిచ్ఛిన్నమైంది కాబట్టి దాన్ని నోటితోటి చెప్పలేము. మనకి సహజంగా సందేహం కలగచ్చు, సంసారంలో ఉన్న వాటి గురించి అన్నిటి గురించి చెప్తున్నాం కదండి, అదేమిటి భగవంతుడి యొక్క వైభవం చెప్పలేకపోతున్నాం అని అంటున్నారు ఏమిటి అంటే, ఈ లోకంలో ఉండేటటువంటి విషయాల యొక్క వైభవం, వాటి యొక్క గొప్పతనం ఒక హద్దు కలిగినటువంటిది. భగవంతుని యొక్క వైభవం హద్దు లేనటువంటి వైభవం, అపరిచ్ఛిన్నమైనటువంటి వైభవం కాబట్టి దాన్ని నోటితో చెప్పలేము అంటున్నారు. ஆனால் சாஜிஃபயா ஹரின் ஸ்தௌதி என்கிற விஷயத்தை కైవాంగి ఇరుక్కమత్తనయ్యో ఎన్నిల్. చూడండి, సంసారంలో ఉండేటటువంటి వారు ఎలాంటి వారు అంటే నోటితోటి భగవంతుడి వైభవం చెప్పడం సాధ్యం కాదు అంటే వెంటనే ఒక మాట చెప్పేస్తున్నారు. అలా అయితే మేము నోటితో భగవంతుని యొక్క నామం అక్కర్లేదనుకుంటా, నోటితోటి భగవంతుని శ్లోకాలు చెప్పక్కర్లేదనుకుంటా, ఎందుకంటే భగవంతుని వైభవం నోటితో చెప్పలేం కదా అనేస్తున్నారు. సాజిహ్వయ హరిం స్తౌతి. మనకి విష్ణు ధర్మంలో ఏమని చెప్తారంటే, ఏ నాలుక అనబడుతుంది అంటే హరిని స్తుతించేటటువంటి జిహ్వ మాత్రమే జిహ్వ అనబడుతుంది. శ్రీహరిని పొగిడేటటువంటి నాలుకే నాలుకగా సార్థకత పొందుతుంది. దాని నాలుక ఏ జీవికి ఉండేటటువంటి నాలుకని నాలుక అంటాము అంటే పరమాత్మని కీర్తించేటటువంటి నాలుకని మాత్రమే నాలుక అనగలిగేటటువంటి ఒక సార్థకత ఏర్పడుతుంది దానికి. లేకపోతే అదొక అవయవమే అవుతుంది తప్ప, ఏదో పాపాలు పెంచుకోవడానికి ఒక అవయవమే అవుతుంది తప్ప ప్రయోజనం మనకు ఉపకరించేటటువంటి అవయవం అవ్వదు. ఎప్పుడూ అది మనకు ఉపకరించేటటువంటి అవయవం అవుతుంది అంటే హరిని స్తుతిస్తే అప్పుడు ఆ జిహ్వ అనబడుతుంది, ఆ నాలుక అనబడుతుంది అని విష్ణు ధర్మంలో చెప్పారు. మరి అలా చెప్పినటువంటి విషయాన్ని మేము మర్చిపోయి దాన్ని విడిచిపెట్టి ఆ విషయంలో అంటే భగవంతుని విషయంలో కైవాంగి చేతిని వెనక్కి తీసేసుకొని ఇరుక్కమత్తనయ్యో చెప్పక్కర్లేదనమాట. అయితే ఈసారి నుంచి ఈ పాసురాలు చదువుకోక్కర్లేదు, శ్లోకాలు చదువుకోక్కర్లేదు, ఏ ప్రబంధాలు అధ్యయనం చేయక్కర్లేదనమాట. ఎందుకు అని ఎవరైనా అడిగితే ఎందుకు మీరు స్తోత్రాలు అధ్యయనం చేయట్లేదు అంటే ఏమిటండి మనం మీ పిచ్చి కానీ భగవంతుని వైభవాన్ని నోటితో చెప్పగలమా అని ఒక సమాధానం చెప్పేచ్చు అనమాట అని సంసారంలో ఉన్న వారందరూ కూడా ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే దానికి సమాధానం చెప్తున్నారు. అలా కాదండి, మన సొంత మాటలతోటి భగవంతుణ్ణి కీర్తించలేము. మనం మనసుతోటి భగవంతుని యొక్క వైభవం ఇంత అని మనం దానిని మాటలలో చెప్పలేము. మరి ఎలా చెప్పగలము అంటే అలా చెప్పినటువంటి వారు ఉన్నారు, ఆ వారిని మాటలను వారి శ్రీ సూక్తులని అనుసరించి భగవంతుని యొక్క వైభవం తెలుసుకోవాలి, భగవంతుని యొక్క వైభవాన్ని మనం చెప్పుకోవాలి అని చెప్తున్నారు. మున్బు వేదంగల్ వైదిక పురుషర్గల్ పేసి போந்தவைத்தன்னையே சொன்னோம் இத்தனை போக்கி இவ்விஷயத்துக்கு சதுரசமாக ஒரு పాసురమిట్టు పేసి తలై కట్టువన్నాదు. మున్బు ఇంతకు పూర్వము వేదములు వైదిక పురుషర్గల్ ఆ వేదాలను చక్కగా అధ్యయనం చేసినటువంటి వైదిక పురుషులందరూ కూడా పోందవైత్తనై సొన్నోం ఆ వైభవాన్ని భగవత్ వైభవాన్ని ఆ వేదాలకు ఉపబ్రహ్మణములుగా ఉండేటటువంటి ఇతిహాస పురాణాలలో వేదాంతాలైనటువంటి ఉపనిషత్తుల్లో ఎలా ఉంటుందో ఆ వైభవం అంతా కూడా చక్కగా
వారు తెలుసుకొని అధ్యయనం చేసి ఆ పరమాత్మ కటాక్షంతో ఆ వైభవాన్నంతటినీ కూడా వారు తెలుసుకొని చెప్పి ఉన్నారు కదా. సొన్నోం వారు చెప్పి ఉన్నారు కదా, ఇత్తనై పోకి. అదే మనం చెప్పవలసినటువంటి విషయం. కొత్తగా గొప్పతనం చూడండి, మనం కష్టపడి పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ ఋషులు, మహర్షులు, ఆళ్వార్లు, ఆచార్యులు, పూర్వాచార్యులు ఏదైతే వైభవాన్ని చెప్పారో అది చెప్తే చాలు. మనం క్రియేటివిటీ అంతా యూజ్ చేసి, ఇన్నోవేషన్ అంతా యూజ్ చేసి, మన బుద్ధినంతా శ్రమ పెట్టి ఏదో కొత్తగా భగవంతుని వైభవం ప్రయత్నిద్దాము అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. అలా ప్రయత్నించినా కూడా మనం చెప్పలేము. కాబట్టి ఆ విషయాన్ని చక్కగా మన పూర్వాచార్యులు ఎలా అయితే చెప్పారో అలా మనం సేవిస్తే చాలు అని చెప్తున్నారు. ఈ విషయంలో అలా కాకుండా ఈ విషయత్తుకు సదృశమాగా ఒక పాసురమిట్టు పేసి తలైకట్టు అన్నాదు. అలా కాకుండా మనం సొంతగా ఈ విషయానికి ఒక పాసురంలోనో లేకపోతే ఒక పాటలోనో లేకపోతే ఒక శ్లోకంలోనో చెప్తాను అంటే అది సాధ్యమవదు అంటున్నారు. పేసి పోంద వైత్తాన్ ఎంగనెయ్యన్నిల్. అలా ఏం చెప్పారండి? అయితే మనం వేదాలు ఏం చెప్పాయి పరమాత్మ వైభవాన్ని, ఉపనిషత్తులు ఏం చెప్పాయి పరమాత్మ వైభవాన్ని, మన ఆళ్వారాచార్యులు ఏం చెప్పారు పరమాత్మ వైభవాన్ని అని వెంటనే మళ్ళీ ఒక సందేహాన్ని వెళ్ళపుచ్చుతున్నారు ఈ సంసారం. చూడండి, ఒక విషయంలో ఎన్ని విధాలుగా మనం దాన్ని తప్పించుకోవచ్చో అన్ని మార్గాలన్నింటినీ కూడా మనం వెతుక్కుంటూ ఉంటాం. అలా ఆ వేదాలలో ఏం చెప్పారండి? అసలు చెప్పలేనటువంటి విషయం గురించి ఆ వేదాలు ఏం చెప్పాయి, ఉపనిషత్తులు ఏం చెప్పాయి, ఆళ్వార్లు ఏం చెప్పారు అంటే ఆ విషయాన్ని వివరిస్తున్నారు మనకి ఆళ్వార్. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్కర. పెరుమాళ్ల యొక్క తిరుమేని సౌందర్యాన్ని అత్యద్భుతంగా మనకి ఉపనిషత్తులు మనకి అందించాయి. ఎలా ఉంటారు పెరుమాళ్ళు అంటే నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్కర. కంఠం వరకు కొంచెం కూడా చోటు లేకుండా పూర్తిగా కంఠం వరకు సముద్రం మధ్యలోకి వెళ్ళి సముద్ర నీటిని పుష్కలంగా తాగినటువంటి ఒక నల్లటి మేఘం, నీల మేఘవర్ణంలో ఉండేటటువంటి మేఘము మధ్యలో ఒక విద్యుల్లేఖ గనక, ఒక మెరుపు తీగ గనక మెరిస్తే ఆ మేఘము చుట్టూతా ఒక కాంతి ఏర్పడుతుంది. మెరుపు మేఘంలో మెరిసిందనుకోండి, ఆ మధ్యలో వెలుగు రాదు, ఆ మేఘానికి చుట్టూ ఒక లైనింగ్ లాగా ఆ మెరుపు యొక్క కాంతి చక్కగా అంతా కూడా అల్లుకొని, ఆ మెరుపు యొక్క కాంతి అల్లుకొని ఆ మేఘము ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. నల్లటి వర్ణంలో మేఘము, ఆ నల్లటి వర్ణం చుట్టూ తెల్లటి ప్రకాశవంతమైన తేజోరూపమైనటువంటి ఆ లైనింగ్గా మనకి ఆ వెలుగంతా కూడా మేఘాన్ని చుట్టి ఉంటుంది. అలా పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. పెరుమాళ్ళ యొక్క వర్ణమేమో నల్లటి వర్ణం, ఎందుకంటే ఆయనలో ఉండేటటువంటి దయ అంతా కూడా బయటికి ప్రవహిస్తూ ఆయన నల్లటి వర్ణంలో చల్లగా ఎప్పుడు చూసిన వారి యొక్క కన్నులు చల్లార్చే విధంగా వారి యొక్క కన్నులు చల్లబడే విధంగా ఆయన ఎప్పుడు నల్లటి వర్ణంలో వేయించేసి ఉంటారు. మరి ఆ నల్లటి రూపాన్ని మనం చూడగలమా అంటే ఆ నల్లటి వర్ణాన్ని చూపించగలిగేటటువంటి మళ్ళీ ఒక వెలుగు కావాలి. ఇప్పుడు ఏదైనా ఒక చీకటిలో ఒక నల్లటి వస్తువుని మనం చూడగలమా? చూడలేము కదా. ఆ చీకటిలో ఉండేటటువంటి నల్లటి వస్తువుని చూపించేటటువంటి ఒక వెలుగు ఉంటే అప్పుడు ఆ నల్లటి వస్తువుని ఎలా అయితే చూడగలమో, అలా పెరుమాళ యొక్క కరుణను చూపించేటటువంటి మనకి దీపం ఏమిటి అంటే విద్యుల్లేఖ. ఆ విద్యుల్లేఖే పరమాత్మ యొక్క వక్షస్థలంలో వేయించేసి ఉండేటటువంటి శ్రీ మహాలక్ష్మి. తిరుక్కండేన్ పొన్మేని కండేన్. మొదలాళ్వార్లు ముగ్గురు కూడా తిరుక్కోవళూరు అనేటటువంటి దివ్య దేశంలో ఒక చోటగా వేయించేసి ఉంటే ఆ ముగ్గురు భాగవతోత్తములు ఒక చోట చేరేసరికి పరమాత్మకి మరింత ఆనందం పెరిగిపోయిందట. భాగవతోత్తములు ఎక్కడైతే వేయించేసి ఉంటారో అక్కడ పెరుమాళ్ళు కూడా వేయించేసి ఉంటారని ఆయన పరుగు పరుగున లక్ష్మీ విశిష్టుడై గరుడాళ్వార్ని అధిరోహించి గరుత్మంతునితో సహా లక్ష్మీదేవితో సహా పెరుమాళ్ళు ఆ ఆళ్వార్ల మధ్యలో వచ్చి వేయించేసి ఉంటే చోటు సరిపోలేదు పాపం. వారు ఒక చిన్న చోటులో ముగ్గురు నిల్చొని ఉన్నారు. ఆ చోటు ముగ్గురికే ఆ చోటు సరిపోతుంది. ఆ ముగ్గురి మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చి చేరేసరికి వారికి బాగా ఇరుగ్గా ఉందట. జోరున వర్షం ఒక పక్కన, నల్లటి రాత్రి చీకటి ఒక పక్కన. అక్కడ ఎవరున్నారు, మన ముగ్గురు కాకుండా ఇంకో వ్యక్తి ఎవరున్నారు అని చూడటం కోసం ఒక ఆళ్వార్లు
లోకానంతటినీ కూడా, భూమినంతటినీ కూడా ప్రమిదిగా చేసి, సముద్రానంతటినీ కూడా అందులో ఉండేటటువంటి తైలంగా చేసి, సూర్యుడిని తిరువిళక్కుగా చేసి పెరుమాళ్ళను సేవిస్తూ ఒక దీపాన్ని వెలిగించి ఆ మధ్యలో నాలుగో వ్యక్తి ఎవరు అని సేవిస్తూ ఉంటే, ఇంకొక ఆళ్వార్లు తమ ప్రేమనంతటినీ కూడా ప్రమిదిగా చేసి, తమ మనసుని ప్రమిదిగా చేసి, ఆ మనసులో తమ ప్రేమనంతటినీ కూడా తైలంగా చేసి, తమకి ఉండేటటువంటి ఆ ఆర్తి జ్ఞానాన్నంతటినీ కూడా ఒక తిరువిళక్కగా చేసి సేవిస్తూ ఉంటే, మూడో ఆళ్వార్లు ఇద్దరూ కూడా చూపిస్తున్నారు, వెలిగించి దీపాలు వెలిగించి పెరుమాళ్ళను చూపిస్తూ ఉంటే, మూడో ఆళ్వార్లు తిరుక్కండేన్ పొన్నేని కండేన్, ఆ చీకట్లో ముందు పెరుమాళ్ళు నల్లగా ఉంటారేమో, అత్యంత నలుపుగా మేఘశ్యామంగా ఉంటారేమో, పెరుమాళ్ళు కనిపించలేదట. ముందు ఆయన వక్షస్థలంలో ఉండేటటువంటి తిరుక్కండేన్, ఆళ్వార్లకి ముందుగా కనిపించింది ఎవరు అంటే ఆయన వక్షస్థలంలో ఉండేటటువంటి లక్ష్మీదేవి కనిపించిందట. ఆవిడ ఎలా ఉంటుంది? ఆవిడ హిరణ్యవర్ణం హరిణీం అన్నట్టుగా ఆవిడ హిరణ్యవర్ణంలో, బంగారు వర్ణంలో ఉంటుంది. కాబట్టి ఈ తిరువిళక్కుల యొక్క వెలుగులలో ఆవిడ ముందు దర్శనమిచ్చిందట. అలా తిరుక్కండేన్ పొన్మేని కండేన్, పరమాత్మ అనేటటువంటి దయతో నిండినటువంటి ఆ మేఘాన్ని మనం చూడగలగాలి అంటే తల్లి యొక్క కటాక్షం కలగాలి. ఆ తల్లి చూపిస్తేనే, తల్లి యొక్క కటాక్షం మన మీద పడి ఆవిడ పురుషకారం చేస్తే అప్పుడు ఆ మేఘాన్ని మనం చక్కగా దర్శించుకోవాలి. అందుకే నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్కర, కేవలం ఆ నీలతోయం అక్కడ ఆకాశంలో చీకట్లో ఉంటే ఆ నీలతోయాన్ని ఎవరు చూడరు. ఆ మధ్యలో విద్యుల్లేక ఉండబట్టి, అంటే వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉండి మనకి పురుషకారం చేయడం వల్ల ఆ నీలతోయాన్ని చక్కగా చూస్తున్నాం. ఆ తల్లి యొక్క ఆ బంగారపు వర్ణం, ఆ కాంతి అంతా కూడా ఆ మేఘం చుట్టూతా కూడా ఆవరించి ఆయన కూడా పొన్మేని కండేన్, ఆయన శరీరం కూడా ఎలా మారిపోయింది? నిజానికి నల్లటి వర్ణం కలిగినటువంటి వాడు స్వామి అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండడం వల్ల ఆ నల్లటి శరీరానికి చుట్టూతా ఒక సువర్ణ బంగారు వర్ణంతో ఒక తేజస్సు చక్కగా ప్రకాశిస్తోందట. అలా నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్కర, మెరుపతీగ బాగా నిండి నీళ్లతో సమృద్ధిగా ఉండేటటువంటి నల్లటి మేఘంలో ఒక మధ్యలో ఒక మెరుపు మెరిస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత భోగ్యంగా ఉంటుందో, పెరుమాళ్ళ తిరుమేని సౌందర్యం కూడా అంత భోగ్యంగా ఉంటుంది అని ఉపనిషత్తులు మనకి అనుగ్రహించాయి. నీలముండ మిన్నిన్న మేని అని తిరువిరుత్తంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. నీల మేఘంలా ఆ మేఘం ఎలాంటిదట? మెరుపుతో కూడి ఉన్నటువంటి మేఘంగా ఉంటుంది పెరుమాళ యొక్క తిరుమేని అని ఆళ్వార్లు అనుగ్రహించారు. అతసి పుష్ప సంకాసం అని మనకి పంచమ వేదమైనటువంటి ఇతిహాసంలో ఒకటైనటువంటి భారతంలో మనకి అనుగ్రహించారు. పెరుమాళ్ళ యొక్క తిరుమేని సౌందర్యం ఎలా ఉంటుందండి అంటే అతసి పుష్ప సంకాసం, అతసి పుష్పము ఎంత సౌందర్యంగా ఉంటుందో ఆ నీలవర్ణంలో ఉంటుంది అతసి పుష్పం అనేటటువంటిది. ఆ అతసి పుష్పం ఎలా అయితే నీలవర్ణంలో ఉంటుందో పెరుమాళ్ళ యొక్క తిరుమేని కూడా నీలవర్ణంలో ఉంటుంది. అంతేకాదు ఆ అతసి పుష్పం ఎంత కోమలంగా సుకుమారంగా ఉంటుందో పెరుమాళ్ళ యొక్క తిరుమేని కూడా అంత సుకుమారంగా అంత కోమలంగా ఉంటుంది అని అతసి పుష్ప సంకాసం అని మనకి పంచమ వేదం ఇతిహాసమైనటువంటి భారతంలోనూ అనుగ్రహించారు. హిరణ్మయ పురుషో దృశ్యతే, చాందోగ్యోపనిషత్తు హిరణ్మయ పురుషో దృశ్యతే, సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు ఆ శ్రీమన్నారాయణుడు ఎలా వెలిగిపోతున్నాడు అంటే హిరణ్మయ పురుషో దృశ్యతే, సూర్యుడికి అంతర్మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆ స్వామి బంగారు వర్ణంలో చతుర్భుజాలలో ఆయుధాలను తామర పుష్పాన్ని చక్కగా ధరించి హిరణ్మయ బంగారు వర్ణంలో ఆ పెరుమాళ్ళు మనకి దర్శనమిస్తున్నారు అని చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. రుక్మాభం బంగారు వర్ణంతో ఉంటుంది పెరుమాళ్ళ యొక్క తిరుమేని అని మనుస్మృతి కూడా చెప్తోంది. అంటే శృతి, స్మృతి, ఇతిహాస పురాణాలు అంటే వేదములు,
వేదాంగములు అని చెప్పబడేటటువంటి ఉపనిషత్తులు, ఆ వేదాంగాలని ఉపబ్రహ్మణం అంటే మనకి అర్థమయ్యేటట్టుగా చేసేటటువంటి ఇతిహాసాలు, ఆ ఇతిహాసాలలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా చెప్పేటటువంటి స్మృతులు, మనుస్మృతి ఇత్యాది స్మృతులలో అన్నిటిలో కూడా పెరుమాళ్ల వైభవం చక్కగా చెప్పబడింది అని చెప్తున్నారు. సూట్టురై తన్నన్ పొన్ను ఉన్ తిరుమేని ఒళి పోవాదు. బాగా స్ఫుటము పెట్టినటువంటి బంగారం నుండి వచ్చేటటువంటి ఆ కాంతి ఉన్ తిరుమేని ఒళి, నీ శరీరంలో తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ కాంతితోటి పోలిక, నీ తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ కాంతి స్ఫుటము పెట్టినటువంటి బంగారం నుండి వచ్చేటటువంటి కాంతి కన్నా గొప్పది, దాంతో సమానమైనది కాదు, అంతకన్నా చాలా భోగ్యమైనది, చాలా గొప్పది అని ఆళ్వార్లు కూడా అనుగ్రహిస్తారు. ఎందుకు స్ఫుటము పెట్టినటువంటి బంగారంతో పోలుస్తున్నారంటే బంగారంలో కూడా దోషములు ఉండొచ్చు. దోషములు కలిగినటువంటి ఆ బంగారము అంతగా మెరవదు, కానీ దాన్ని మళ్ళీ అగ్నిలో వేసి దాన్ని శుద్ధి చేసి స్ఫుటము పెట్టి దాన్ని శుద్ధి చేసి పూర్తిగా స్వచ్ఛంగా ఉండేటటువంటి బంగారం ఎంత స్పృహణీయంగా, ఎంత కాంతివంతంగా ఉంటుందో అంతకన్నా కొన్ని వేల కోట్ల రెట్ల కాంతి పెరుమాళ్ళది, అంతకన్నా కొన్ని వేల కోట్ల రెట్ల స్పృహణీయత పెరుమాళ్ళ యొక్క తిరుమేని సౌందర్యము అని మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. అలా ఇత్యాది అలా అనేక విధములుగా మనకి వేదములు, ఉపనిషత్తులు, ఆళ్వార్లు, ఆచార్యులు, మహర్షులు అందరూ కూడా ఆ వైభవాన్నంతటినీ కూడా చెప్పి ఉన్నారు కదా. వాటిని పుచ్చుకొని మాత్రమే మనం పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకోగలము. అంతే తప్ప నీ మనసుతోటి నువ్వు తెలుసుకుంటాను అని అని ఆలోచిస్తే అది భ్రమే అవుతుంది, అది నీ పిచ్చితనమే అవుతుందే తప్ప నీ మనసుతోటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకోలేవు. ఆ వైభవాన్ని కొని తెలుసుకున్నాను అని భ్రమపడుతూ ఉంటే దాని యొక్క మాట కిందో పాసురం కిందో చెప్పలేము అంటున్నారు. ఇంద ప్రాకృత పదార్థంగళ్ అప్రాకృత వస్తువుకు విసదృశమ్మిరే ఇత్తనై కొండు ఇజివానన్నెన్నిల్. అదేంటండి, బాగుంది. వేదాలు చెప్పాయి అంటున్నారు. వేదోపబ్రహ్మణములైనటువంటి మిగతావన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా ఆళ్వార్ల ఆచారాదులందరూ కూడా పరమాత్మ వైభవాన్ని చెప్పారు అని అంటున్నారు. కానీ వారు కూడా ప్రాకృత పదార్థంగా ఈ లోకంలో ఉండేటటువంటి వస్తువులతోనే కదా పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని పోల్చి చెప్పారు. ప్రాకృత పదార్థంగా అప్రాకృత వస్తువుకు విసదృశమిరే. ఆ లోకంలో ఉండేటటువంటి ప్రాకృతమైనటువంటి వస్తువుతోనే కదా పెరుమాళ్ళ యొక్క ప్రాకృతమైనటువంటి ఆ సౌందర్యాన్ని, అతిశయాన్ని పోల్చి చెప్తున్నారు. అంటే రెండు సమమే అంటారా అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు. అలా కాదండి, మనకి అర్థం అవ్వడానికి ఈ లోకంలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి, భోగ్యమైనటువంటి, అతిశయించి ఉండేటటువంటి వస్తువులతో పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని పోల్చి చెప్పారే తప్ప ఆయన వైభవం వాటికన్నా కూడా ఎంతో గొప్పది. అలా పోల్చడం ఎందుకు అంటే మనకి అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు ఒక విషయం చూడండి, ఇప్పుడు మేరు పర్వతం ఎలా ఉంటుంది అంటే కొన్ని వేల కోట్ల రాళ్ళని ఒక గుట్టగా పోస్తే ఒక మట్టిని ఒక 100,000 కోట్ల కిలోల మట్టిని ఒక రాశిగా పోస్తే ఒక మేరు పర్వతంలా ఉంటుంది అని చెప్తే మనకు అది సులభంగా అర్థమవుతుంది. మట్టిని ఊహించుకోగలము. కొన్ని 100 కేజీలు 1000 కేజీలు మట్టిలా పోస్తే అది ఊహించుకోగలము. కాబట్టి ఒక తెలియనటువంటి వస్తువుని మనకి తెలిసినటువంటి వస్తువుతో కంపేర్ చేసి చెప్తే ఆ తెలియనటువంటి వస్తువుని కొంచెమైనా తెలుసుకోగలుగుతాం. రెండు తెలియనటువంటి వస్తువుని కంపేర్ చేసి చెప్తే రెండు విషయాలు మనకి తెలియవు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం తెలియకుండానే పోతుంది. ఇప్పుడు పిరాటి యొక్క సౌందర్యం, తిరుముఖ మండలం యొక్క సౌందర్యం ఎలా ఉంటుందండి అంటే పిరాటి యొక్క తిరుముఖ మండల సౌందర్యం పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండల సౌందర్యంలా ఉంటుంది అని చెప్పారనుకోండి. పిరాటి తిరుముఖ మండలం యొక్క సౌందర్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం, అది మనకి తెలియదు. దాన్ని తెలుసుకోవడం కోసం కంపేర్ చేసేటటువంటి ఇంకొక విషయం పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండల సౌందర్యం అని చెప్తే అది కూడా మనకి తెలియదు కాబట్టి, పూర్తిగా తెలియదు కాబట్టి ఒక తెలియని పదార్థాన్ని ఇంకొక తెలియని పదార్థంతో కంపేర్ చేసి చెప్తే రెండూ తెలియకుండా పోతాయి. కాబట్టి మనకి తెలియనటువంటి ఆ విషయాన్ని మనకి అర్థం అవడం కోసం మనకి తెలిసినటువంటి విషయాలతో పోల్చి చెప్తారు. పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు ఎలా ఉంటాయి అంటే
వికసించినటువంటి తామర పువ్వుల యొక్క పత్రములలాగా ఉంటాయి, తామర పువ్వు యొక్క పత్రములా ఉంటాయి అని చెప్పడం ఎందుకు అంటే అది చూసాము కాబట్టి. సరోవరంలో బాగా వికసించినటువంటి తామర పువ్వు యొక్క ఆ పత్రము ఎంతో భోగ్యంగా, ఎంతో స్పృహణీయంగా, ఎంతో సౌందర్యంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సుకుమారంగా, సౌందర్యంగా ఉంటుంది అని మనకు తెలుసు, మన బుద్ధికి తెలుసు కాబట్టి దాంతో పోల్చి చెప్తున్నాం. దాంతోనే ఎందుకు పోలుస్తున్నారండి అంటే ఈ లోకంలో అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. తామర పువ్వు రేకు కన్నా కూడా అందమైన వస్తువు ఇంకొకటి లేదు కాబట్టి ఈ లోకంలో ఉండేటటువంటి ఆ అందమైనటువంటి వస్తువుతోటి పోల్చి పెరుమాళ్ యొక్క నేత్రాలను మనకు అర్థమవ్వడం కోసం చెప్తున్నామే తప్ప నిజానికి ఆ పరమాత్మ యొక్క తిరునేత్రములు అంతకన్నా తామర పువ్వు రేకుల కన్నా, తామర పువ్వు పత్రాల కన్నా కూడా ఎంతో గొప్పవి అని అర్థం చేసుకోవాలి. అతీంద్రియ విషయத்தில் இஜும்போது ஒரு நிதர்சனத்தை கொண்டு இஜிய வேண்டுகையாலே சொன்ன இத்தனை ஒழிய உள்ளபடி சொல்லத்தாய் తలై కట్టు పోగాదే. అతీంద్రియ విషయము, ఈ ఇంద్రియములతోటి తెలుసుకోలేనటువంటి విషయము. ఆ విషయం లేదని కాదు, ఆ భోగ్యత లేదని కాదు, ఈ చర్మచక్షువులతోటి ఆ విషయాన్ని మనం తెలుసుకోలేము, ఈ మనసుతోటి ఆ విషయాన్ని తెలుసుకోలేము. మనకుండేటటువంటి ఇంద్రియాలకి ఉండేటటువంటి లోటుతోటి ఆ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని సమగ్రంగా తెలుసుకోలేము. ఆ పెరుమాళ్ళ కటాక్షం ఉంటే పెరుమాళ్ళు అప్రాకృతమైనటువంటి శరీరం, మనం ఇక్కడి నుండి వెళ్ళి పరమపదం చేరిన తర్వాత ముక్త పురుషుడిగా అక్కడికి చేరిన తర్వాత నిత్యసూరులుగా అక్కడ ఉన్నటువంటి వారు ఎలా అయితే అప్రాకృతమైనటువంటి శరీరాన్ని పొంది పరమాత్మ కటాక్షానికి లోనయ్యి కూడా అప్పుడు కొంతవరకు తెలుసుకోగలమేమో, పరమాత్మ యొక్క ఆ వైభవాన్ని కొంతవరకు తెలుసుకోగలుగుతాం తప్ప అప్పుడు కూడా పూర్తిగా తెలుసుకోలేము. అర్జునుడికి పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఈ చర్మచక్షువులతోటి ఆ విశ్వరూపాన్ని చూడలేకపోయాడు అర్జునుడు. పరమాత్మే దివ్య చక్షువులు అనుగ్రహిస్తే ఆ దివ్య చక్షువులతోటి ఆ విశ్వరూపాన్ని అర్జునుడు సేవించగలిగాడు. అలా మన ఇంద్రియములకి ఉండేటటువంటి లోటు వల్ల ఆ విషయాన్ని మనం తెలుసుకోలేక, అతీంద్రియ విషయము అంటే ఆ విషయంలో ఉండేటటువంటి భోగ్యతని మనం తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి అతీంద్రియ విషయము చెప్పడం కోసం వరు నిదర్శనత్తై కొండు, మనకు తెలిసినటువంటి ఒక అత్యద్భుతంగా ఉండేటటువంటి ఒక పదార్థాన్ని తీసుకొని దాంతో కంపేర్ చేసి చెప్పడం అంతే తప్ప ఉళ్ళపడి సొల్లత్తాయ్ తలై కట్టుపోగాదు. ఆ లోపల ఉండేటటువంటి ఆ అసలైనటువంటి ఆ భోగ్యతని, భోగ్యాతిశయాన్ని ఎవరూ చెప్పలేరు అని చెప్తున్నారు. పేసిత్తే పేసలల్లార్ అంటే మరి ఎలా చెప్పగలము అంటండి అంటే పేసిత్తే పేసలల్లార్, వేదంగల్ పేసిన పడియే పేసుమత్తనై అల్లదు. ఆ వేదములు, ఉపనిషత్తులు, ఆళ్వార్లు, ఆచార్యులు, పూర్వాచార్యులు ఎలా చెప్పారో అలా తలుచుకోవడమే, అలా చెప్పడం అంతే. భగవద్ వైభవాన్ని ఎలా చెప్పగలమండి అంటే వేదాలు చెప్పినట్టుగా, ఉపనిషత్తులు చెప్పినట్టుగా, ఆళ్వార్లు చెప్పినట్టుగా, పూర్వాచార్యులు చెప్పినట్టుగా చెప్పడం మాత్రమే తప్ప మనకి ఇష్టం వచ్చినట్టుగా, మన మనోభావాలకు తగ్గట్టుగా మనం చెప్పలేము అని చెప్తున్నారు. నమ్మాల్ పాసురమిట్టు పేసముడియాదు, అంతే తప్ప మనం పాసురాన్ని పాడి ఆ విషయాన్ని చెప్పలేము అంటున్నారు. అవన్ పేసిన పడి ఎన్నెన్నిల్ అప్రాప్య ఎన్రు పేసిన ఇత్తనై. మరి ఆ వేదములు ఏమని చెప్పాయండి పరమాత్మ యొక్క వైభవం అంటే అప్రాప్య మనసా సహా. ఆ పాపం ఆ వేదములు కూడా పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు ఏమిటి, వాటిని చక్కగా విశదీకరిద్దాము అని మొదలుపెట్టి ఆ అన్ని కళ్యాణ గుణంలో అతి సులభంగా అర్థం చేసుకోగలిగినటువంటి కళ్యాణ గుణం ఏమిటి అంటే ఆనందం అనేటటువంటి కళ్యాణ గుణం. ఆ ఆనందం ఎంత ఉంటుంది, పెరుమాళ్ళ యొక్క ఆనందం ఎంత ఉంటుంది అనేటటువంటిది లెక్క కట్టడానికి ప్రయత్నించినటువంటి ఆ వేదము అప్రాప్య మనసా సహా. దీన్ని నేను మనసుతో కూడా నేను చెప్పలేను అని వెనుదిరిగిపోయింది కదా. ఇలాగే వేదాలు కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా చెప్పలేవు. కానీ వేదములు దోషరహితములు, నిర్దుష్టమైనటువంటి అపౌరుషేయములు, పురుషులతోటి చెప్పబడినవి కాదు కాబట్టి ఆ
అవి వాటిలో దోషములేవి మనలాగా మనలో దోషములు, మనం ఆలోచించేటటువంటి ఆలోచనలో కలిగేటటువంటి దోషములు ఆ వేదంలో ఉండవు కాబట్టి, ఆ దోష రహితములు కాబట్టి, అపౌరుషములు కాబట్టి అవి పరమాత్మ వైభవాన్ని కొంతవరకు అవి చెప్పగలిగాయి. వాటిని పుచ్చుకొని మాత్రమే మనం పెరుమాళ్ళ వైభవాన్ని మనం సేవించాలి. అప్పడియే పేసవన్నాదొన్రు పేసుమత్తనే ఎండ్రదాగు మాం, అలా అవి ఎలా చెప్పాయో అలాగే భగవంతుని యొక్క వైభవం తెలుసుకోవడమే ఉత్తమమైనది. అంతకన్నా మనం చెప్పాలనుకోవడం పేదే నంజే. జ్ఞానం లేనటువంటి మనసుతోటి భగవంతుని యొక్క వైభవం తెలుసుకోవడం చెప్దామని అనుకోవడం మూర్ఖత్వమే అంటున్నారు. మరి ఆళ్వార్లకు ఎలా తెలిసిందండి? ఆళ్వార్లు కూడా మనలాంటి సంసారంలో ఉండేటటువంటి ఒకరే కదా, సంసారంలో ఒకరే కదా. వారు కూడా మరి మనలాగే లోటైనటువంటి ఇంద్రియాలకి వారికి కూడా లోటు ఉంది కదా. వారి ఇంద్రియాలు కూడా పరిపూర్ణంగా పెరుమాళ్ళని అనుభవించలేవు కదా. వారి శరీరం కూడా ప్రాకృతమైనటువంటి శరీరమే కదా. వారి మనసుకి కూడా ఒక పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకోవడంలో కొంచెం లోటు ఉంటుంది కదా. మరి ఆళ్వార్లు ఎలా చెప్పగలిగారు? మన పూర్వాచార్యులు ఎలా చెప్పగలిగారు అంటే అది భగవంతుని యొక్క కటాక్షం వల్ల వారు చెప్పగలిగారు. భగవంతుడు దోషము లేనటువంటి జ్ఞానాన్ని ఆళ్వార్లకు ప్రసాదించారని మయర్వరం అది నలం అరుళినన్. కాబట్టి ఎటువంటి దోషము లేనటువంటి శుద్ధ సత్వ జ్ఞానాన్ని పరమాత్మ కటాక్షించి ఆళ్వార్లకు ప్రసాదించారు. కాబట్టి వారు పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవించి వారి మనసులో అనుభవించి ఆ అనుభవము మనసులో ఇమడక బయటికి పాసుర రూపంలో వచ్చిందే తప్ప వారు కూడా భగవంతుణ్ణి ఏదో కీర్తించాలి అని కీర్తించడం కోసం వచ్చినటువంటివి కాదు ఈ దివ్య ప్రబంధాలు. వారి మనసులో వారు అనుభవిస్తున్నటువంటి ఆ ఆనందం, భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పెరుమాళ్ళ ద్వారా పొంది ఆ జ్ఞానం దోషరహితమైనటువంటి ఆ శుద్ధ సత్వ జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ జ్ఞానంతోటి పెరుమాళ్ళ కటాక్షంతో పెరుమాళ్ళు వారికి చూసి అనుభవించి ఆ అనుభవం మనసులో ఇమ్మడక బయటికి పాగు రూపంలో ప్రబంధాలుగా మనం కూడా అనుభవించేటట్టుగా అవి మన వరకు చేరి వారి యొక్క నిర్హేతక కృప వల్ల మనకి కూడా అనుభవం దక్కి మనం కూడా ఈరోజు ఆనందాన్ని పొందుతున్నాము అంటున్నారు. మనం కూడా ఈరోజు వరకు ఆనందాన్ని పొందుతున్నాం. అదుక్కు అడి ఎన్నెన్నిల్ అలా భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పకపోవడానికి కారణం ఏంటండి? అలా పేసిద్దే పేసలల్లార్ అని మనం వేదాలు చెప్పినటువంటి విషయాన్నే మనం చెప్పాలి. మన పూర్వాచార్యులు చెప్పినటువంటి విషయాన్నే మనం తలుచుకోవాలి. మన ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆ పాసురాలలోనే భగవద్ వైభవాన్ని తెలుసుకోవాలి. దానికి కారణం ఏమిటండి? ఎందుకు మీరు అలా చెప్తున్నారు అంటే పెరుమై ఒన్రు ఉణరలాగాదు. ఆ భగవంతుని యొక్క వైభవము కొంచెం కూడా మనకి తెలియదు. కాబట్టి మన మనసుతోటి భగవంతుని యొక్క వైభవం తెలుసుకుందాము అని ప్రయత్నిస్తే అది దూషించినట్టే అవుతుంది. పెరుమాళ్ళకి ఇంకా దూషణ చేసినట్టే అవుతుందే తప్ప ఆయన వైభవం కొంచెం కూడా ఒన్rum ఉణరలాగాదు. కొంచెం కూడా మనకి ఆ భగవంతుని యొక్క వైభవం తెలియదు కాబట్టి, ఆయన గొప్పతనం తెలియదు కాబట్టి, ఆ గొప్పతనం తెలిసినటువంటి వారి యొక్క శ్రీ సూక్తులలోనే దాన్ని తెలుసుకోవాలి అంటున్నారు. ఇన్నదు పోలే ఎన్రు సదృశదృష్టాంతమాదల్ ఏవం భూతమెన్రు పరిచ్ఛేదిత్తల్ సొన్న వేణాదు. మన మనసుతోటి ఆయన వైభవాన్ని చెప్పడానికి సమమైనటువంటి ఒక దృష్టాంతాన్ని మన మనసు భావించలేదు. ఆయన ఏవం భూతమెంట్రు పరిచ్ఛేదత్తాలు, ఆయన స్వరూపం ఇది, ఆయన రూపం ఇది, ఆయన గుణం ఇది అని మన మనసుతో కూడా లెక్కించలేము, మన మనసుతో కూడా చెయ్యలేము. కాబట్టి భగవంతుడి కటాక్షం పొంది ఆయన చూపిస్తే ఆయన స్వరూప రూప గుణ విభూతుల్ని చక్కగా అనుభవించినటువంటి వారు చెప్పినటువంటి మాటలని మనం సేవించాలి అని చెప్తున్నారు. ఇతర విషయంగళిల్ వందాల్ ఉపమానత్తళవు ఉపమేయం వరమాటాదు. ఇతర విషయాలు, ఇప్పుడు ఒక వస్తువుని ఒక వస్తువుతోటి పోలుస్తూ ఉంటే ఉపమానము ఉపమేయము అని చెప్తారు. ఏ వస్తువునైతే మనం పోలుస్తున్నామో దాన్ని ఉపమేయము అని, దేంతో అయితే మనం పోలుస్తున్నామో దాన్ని ఉపమానము అంటారు.
అలా చెప్పేటటువంటి వస్తువు పోల్చేటటువంటి వస్తువు కన్నా తక్కువగా ఉంటుంది. ఆ పోలిక చెప్పేటటువంటి వస్తువు అనేక రెట్లు గుణములో అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మొహాన్ని చంద్రబింబం, ఆవిడ యొక్క మొహం చంద్రబింబంలా ఉంది అంటే ఆవిడ మొహం కన్నా కూడా చంద్రబింబం ఎన్నో రెట్లు అధిక సౌందర్యంగా ఉంటుంది, అధికంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి దాంతోటి ఆవిడ ముఖాన్ని దేంతో పోలుస్తున్నారు అంటే ఆవిడ కన్నా కొన్ని రెట్లు అధికంగా అతిశయం కలిగినటువంటి వస్తువుతోటి పోలుస్తూ ఉంటాం. కానీ పరమాత్మ విషయంలో అలా కుదరదు. ఈ విషయత్తిల్ ఉపేయత్తళవం ఉపమానవరమాట్టాదు. పరమాత్మ విషయంలో పరమాత్మ యొక్క తిరుముఖ మండలం చంద్రబింబంలా ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా చంద్రబింబం కన్నా పరమాత్మ యొక్క తిరుముఖ మండలం అనేక రెట్లు అతిశయంగా ఉంటుంది. ఇక్కడ మామూలు ప్రాకృత విషయంలో ఆవిడ ముఖం చంద్రబింబంలా ఉంది అని చెప్పడంలో ఆవిడ ముఖం కన్నా చంద్రబింబం కొన్ని అధిక రెట్లలో అతిశయం కలిగి ఉంటుంది. అదే పరమాత్మ విషయానికి వస్తే పరమాత్మ తిరుముఖ మండలం చంద్రబింబంలా ఉంది అని చెప్తే చంద్రబింబం కన్నా పరమాత్మ యొక్క తిరుముఖ మండలం గొప్ప అతిశయంగా సౌందర్యంగా ఉంటుంది. అలా పరమాత్మ విషయంలో ఉపమేయము ఉపమానం దగ్గరికి రాలేదు. పోల్చబడేటటువంటి వస్తువు పోల్చేటటువంటి వస్తువు కన్నా కూడా కొన్ని అనేక రెట్లు గొప్ప అతిశయంతో కలిగి ఉంటుంది. కాబట్టి ఆయనని ఏ విషయంతోనూ పోల్చి ఇలా ఉంటుంది ఆయన పెరుమై, ఆయన గొప్పతనం ఇలా ఉంటుంది అని మనం దేంతోనూ పోల్చి చెప్పలేనంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క వైభవం, శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క వైభవం దేనితోనూ పోల్చి చెప్పడానికి అళవు కానటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామి. స్వరూపమెన్న, గుణంగళెన్న, విగ్రహమెన్న, విభూతి ఎన్న ఇవ్వత్తిల్ ఒన్రయు పరిచ్ఛేదిక్కవన్నాదు ఎంగై. పోనీ అన్నీ చెప్పలేకపోవచ్చండి. ఆయనలో ఒక్క విషయాన్నైనా పరిపూర్ణంగా తెలుసుకోనేటటువంటి అధికారం కలిగి ఉన్నామా మనం? పోనీ ఆయనలో ఉండేటటువంటి అందాన్ని మనం వర్ణించలేకపోవచ్చు. ఆయనలో ఉండేటటువంటి గుణాలైనా మనం పూర్తిగా చెప్పగలమా అంటే గుణాలను చెప్పలేము. పోనీ గుణాలను విడిచిపెట్టేయండి, అందాన్నైనా పూర్తిగా చెప్పగలమా? ఆయన అందాన్ని సమగ్రంగా చెప్పలేము. పూర్తి అందాన్ని చెప్పలేకపోవచ్చండి. శ్రీరంగనాథుడు శయనించి ఉంటే ఆయన యొక్క పాదపద్మముల యొక్క అందాన్ని చెప్పచ్చు కదా. ఆయన పాదపద్మ అందాలని కూడా పూర్తిగా చెప్పలేము. స్వరూపమెన్న, ఆయన స్వరూపం ఇది అని ఏదో ఒక దాంతో పోల్చి చెప్పి పరిచ్ఛేదించి ఇంత హద్దు ఉంటుంది ఆ స్వరూపానికి అని ఆ స్వరూపానికి పరిచ్ఛేదించి చెప్పలేము. కళ్యాణ గుణములు ఇన్ని ఉంటాయి అని లెక్క పెట్టడానికి వీలు లేదు. ఒక్కొక్క కళ్యాణ గుణము ఇంత ఉంటుంది అని దానికి అవధి కట్టడానికి వీలు లేకుండా ఉంటాయి పెరుమాళ యొక్క కళ్యాణ గుణములు. విగ్రహమన్న ఆయన యొక్క సాముద్రిక లక్షణాలు, సాముద్రికా శాస్త్రము ఒకరికి గొప్ప అందంగా ఉండేటటువంటి వారి యొక్క అవయవాలు ఇలా ఉంటాయని సాముద్రికా శాస్త్రం చెప్తోంది కదండి. ఆ సాముద్రికా శాస్త్రాన్ని అనుసరించి పెరుమాళ్ళ యొక్క తిరుమేని యొక్క సౌందర్యాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయొచ్చంటే కాదు. ఆ సాముద్రికా శాస్త్రంలో చెప్పబడినటువంటి అతిశయించినటువంటి ఆ అవయవ సౌందర్యం కన్నా గొప్ప సౌందర్యం కలిగినటువంటి వారు పెరియ పెరుమాళ్ళు. ఆ విగ్రహం తిరుమేని యొక్క సౌందర్యాన్ని కూడా చెప్పలేము. పోని ఆయన తిరుమేని సౌందర్యాన్ని చెప్పలేకపోతే పోవచ్చు, ఆయన ఐశ్వర్యం ఎంతో అదైనా చెప్పచ్చు కదండి. అంటే విభూతి కూడా ఆయన విభూతి ఎంతది అని కూడా మనం పరిచ్ఛేదించి చెప్పలేము. అదేమిటండి, లీలా విభూతికి హద్దు ఉంది కదా. లీలా విభూతికి హద్దు ఒక పక్కన విరజా నది ఉంది కదా, హద్దు లేదంటున్నారు కదా. అంటే లీలా విభూతికి పైన హద్దు మనకి విరజా నది కనిపిస్తుంది తప్ప కింద ఎంతవరకు ఉందో మనకి తెలియదు. అలాగే నిత్య విభూతికి ఇటువైపు విరజా నది హద్దుగా ఉంటుందే తప్ప అటువైపు హద్దు ఎంత ఉంటుందో తెలియదు. అలా హద్దు లేనటువంటి ఉభయ విభూతులకి నాయకుడు కాబట్టి ఆయన ఐశ్వర్యం ఇంతది అని, ఆయన విభూతి ఇంతది అని కూడా మనం పరిచ్ఛేదించి చెప్పలేము. అలా పెరుమై ఒండ్రం ఉనరలా కాదు. ఆయన యొక్క వైభవము కొంచెం కూడా మన మనసుకి తట్టదు. తట్టదు అంటే లేదు అని కాదు,
మన యొక్క దోషం వల్ల, మనలో ఉండేటటువంటి లోటు వల్ల ఆ పెరుమై అనేటటువంటిది మన మనసుకు తట్టదు. అదే జ్ఞానం దోషము లేనటువంటి వారికి, పరమాత్మ యొక్క కటాక్షంతో చక్కటి జ్ఞానం పొందినటువంటి వారికి ఆ వైభవం అంతా కూడా చేతిలో కరతలామలకమవుతుంది. కాబట్టి చేతిలో ఉసిరికాయలాగా అత్యంత సులభంగా వారు సేవించగలుగుతారు. కాబట్టి అలా సేవించినటువంటి వారి మాటలని, శ్రీ సూక్తుల్ని పుచ్చుకొని మనం పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి. పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఎవరికైనా చెప్పాలి అంటే అలా వేదాలలో, ఉపనిషత్తులలో, స్మృతులలో, ఇతిహాస పురాణాదులలో మహర్షులు చెప్పినటువంటి విధంగా, ఆళ్వారాచార్యులు చెప్పినటువంటి విధంగానే మనం పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని చెప్పాలే తప్ప మన మనసుకి తోచినట్టుగా చెప్పకూడదు. ముందు తోచినట్టుగా చెప్పకూడదు అంటే అసలు మనసుకి తోచదు అని చెప్తున్నారు. పెరుమాళ్ళ యొక్క వైభవం మన మనసుకు తోచదు. పోనీ తోచిందని మనం భ్రమపడుతూ ఉంటాం. అలా చెప్తే ఆ వైభవానికి కొరత తెచ్చినటువంటి వారమే అవుతామే తప్ప ఆ వైభవానికి ప్రకాశం తెచ్చినటువంటి వారు అవ్వము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిగిలిన ఎవరికి మరి ఈ వైభవం అంతా కూడా అవగతం అవుతుంది అంటే వారి వైభవాన్ని తర్వాత పాదాల్లో మనకి అనుకరిస్తారు. ఆ విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజున యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.